నా పేరు మెసరం సుదర్శన్. మాది గ్రామం రెండ్లపల్లి, గ్రామ పంచాయతీ నక్కలవాడ, మండల్ బోధ్, జిల్లా ఆదిలాబాద్. మా గ్రామంలో రోడ్డు వసతి సౌకర్యాలు అన్ని ఇబ్బందిగానే ఉన్నాయి. మన రోడ్డు చూస్తే చాలా వర్షాకాలంలో రావడం పోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు రావడం పోవడం కూడా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ గర్భవతులకైతే తీసుకుపోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. 108 కానీ 192 కానీ రావాలంటే రాలేవు. నక్కలవాడ నుంచి అటే తిరిగిపోతున్నాయి. మరి ఆడదాకా తీసుకురమ్మంటున్నారు. గతంలో కూడా ఇక్కడ నుంచి ఎడ్ల బండితోటి నక్కలవాడ వరకు తీసుకెళ్ళి అట్లాంటి 108లో బోత్కు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఇట్లాంటి సమస్య మా గ్రామంలో ఉన్నది. ఇదే మా గ్రామాన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు నేను వేడుకుంటున్నాను. నా పేరు మడవి గంగారాం. నేను రెండ్లపల్లె. నా విలేజు రెండ్లపల్లె విలేజు. మేము ఆదివాసులము. మా సమస్యలు చాలా, మాకు రోడ్డు విషయాలు బాగా ఇబ్బంది ఉన్నది. చాలా మట్టుకు మేము ఇప్పుడు ఇబ్బందులోనే ఉన్నాం. ఇంత గొడవ ఇబ్బందులోనే. ఇప్పుడు వర్షాకాలం పోయింది కానీ చాలా, ఇప్పుడు కూడా మాకు వ్యాఖ్యలు రావాలంటే మా వ్యవస్థ మార్కెట్లో తీసుకుపోవాలంటే పోని పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు కూడా మాకు అవి మా రోడ్డును వెంటనే సీతక్క గారు మాకు శాంక్షన్ చేసి దీని పరిష్కారం దానికి అందించాలని మనం కోరుతున్నాము. ఇంకా అయితే చాలా విషయాలు వెనుకబడి ఉన్నాము కాబట్టి ఆదివాసుల ఏరియా ఇది. ఆదివాసుల ఏరియాలో మనకు 10 ఏళ్ళు అయింది కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇప్పుడు మనము ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొద్దిగా మనను సహకారం చేయాలని మనము కోరుతున్నాము. నా పేరు మడవి మనోహర్. గ్రామం రెండ్లపల్లె, జీపీ నక్కలవాడ, మండలం బోధ్, జిల్లా ఆదిలాబాద్. మన స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైంది కానీ మన రెండ్లపల్లెకు స్వాతంత్రం రానట్లు ఇప్పటిదాకున్నది. ఎందుకంటే పెద్ద సమస్య రోడ్డు విషయంలో ఇప్పటికే దగ్గర మన యాక్సిడెంట్లు అయ్యి రాకపోకలు బాగా ఇబ్బంది అయినాయి. తర్వాత విషయం ఏంటంటే మన గర్భిణీ స్త్రీలు కానీ అంబులెన్స్ రాకపోకలకు బాగా ఇబ్బంది అవుతుంది. అందుకోసమని ప్రతి గవర్నమెంట్ వస్తుంది, అన్ని హామీలు ఇస్తున్నారు. దానికి చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఓట్ల కోరకే పరిమితం అవుతున్నారు. కానీ ఇప్పటిదాకా మన రోడ్డు విషయానికి కానీ ఏ విషయమైనా కానీ మా ఊరికి కొన్ని రాజకీయ నాయకులు ఎవరు ఆదుకుంటలేరు. ఇప్పటికైనా ఉన్న రాజకీయాలు కానీ ఎవరైనా కానీ మా గ్రామానికి కానీ జీపీకి కానీ రోడ్డు విషయంలో అంబులెన్స్లు ప్రతి విషయంలో ముందుకొచ్చి చేయాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.